తిరుమల తిరుపతి ప్రజలకు మరియు అధికారులకు నాయకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీ శ్రీనివాసులు, భారత్ టుడే కెమెరామెన్, తిరుమల. శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం, సుస్వాగతం. మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవార్ల దివ్య ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ పరమశివుని కృపతో ఈ లోకమంతా సుఖశాంతులతో విరాజిల్లాలని ప్రార్థిస్తున్నాం. పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో జరిగే ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోండి. ఇట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుకుంట రమేష్ నాయుడు మరియు ఎం శ్రీనివాసరావు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మరియు కార్యనిర్వహణాధికారి. ఏలూరు జిల్లాలో మహాశివరాత్రి పురస్కరించుకుని బలివే రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బలివేలో వేంచేసి ఉన్న రామలింగేశ్వర స్వామిని మంత్రి భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భక్తుల సౌకర్యార్థం రోడ్లను ఏర్పాటు చేయడంతో పాటు స్నాన ఘటాలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. 2.5 కోట్ల రూపాయల నిధులతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడతామని మంత్రి తెలిపారు. నాగరాజు గారు కోళ్ళానికి వచ్చిన అవుట్ పోస్ట్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నామండి. ఎక్కడ ఉన్నా కానీ పెద్దరాజు గారు టెంపుల్ పక్కన ఉన్న పోలీస్ ఏదల నాగరాజు గారు కోళ్ళానికి వచ్చిన అవుట్ పోస్ట్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నామండి. ఎక్కడ ఉన్నా కానీ పెద్దరాజు గారు టెంపుల్ పక్కన ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నామండి. ఎక్కడ ఉన్నా కానీ పెద్దరాజు గారు టెంపుల్ పక్కన ఉన్న పోలీస్ ఇక్కడ ఉన్నా కానీ పెద్దరాజు గారు టెంపుల్ పక్కన ఉన్న పోలీస్ కూడా ఈరోజు బలివే శ్రీ రామలింగేశ్వర స్వామి శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వసతులు మెరుగ్గా ఉన్నాయని చెప్పేసి భక్తులు భావిస్తూ ఉన్నారు. వచ్చే సంవత్సరానికి ఇంకా మెరుగ్గా ఏదైతే కొన్ని రోడ్లు ఇబ్బందికరంగా ఉన్నాయో
ఆ రోడ్లు కూడా పూర్తిగా రిపేర్ చేయటం లేదా పునర్నిర్మాణం చేయటం చేసి ఇంకా ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయటానికి అన్ని విధాలా కృషి చేస్తాం ప్రభుత్వం తరపు నుంచి. అదేవిధంగా 2.5 కోట్ల రూపాయలు, ఎందుకంటే అందరూ కూడా సౌకర్యవంతంగా స్వామివారిని దర్శనం చేసుకోలేకపోతా ఉన్నారు, పాత నిర్మాణం కాబట్టి అక్కడికి వెళ్ళలేక. మరి ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా స్వామి దర్శనం కలిగే విధంగా స్థపతితో పాటు హైందవ సిద్ధాంతాల ప్రకారం కొత్త గుడిని 1 నెల 2 నెలల్లో పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా తమ్మిలేరు వద్ద కూడా ఇంకా మెరుగైన సౌకర్యాలు, స్నానాలకు కానివ్వండి, లేకపోతే టాయిలెట్స్ కానివ్వండి, అన్ని పిండి ప్రదానాలకు కానీ ఇంకా మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నాం. మరి భక్తులందరికీ కూడా మరి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ రామలింగేశ్వర స్వామి దయతో ప్రతి ఒక్క కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని, అభివృద్ధి చెందాలని, ప్రత్యేకంగా పాడి పంటలు అభివృద్ధి చెందాలని, రైతులు విద్యార్థులు అందరూ చల్లగా ఉండాలని చెప్పేసి మరి ఈ ప్రభుత్వం అన్ని మతాల విశ్వాసాలని గౌరవిస్తూ మరి హైందవ మత అభివృద్ధికి కానివ్వండి, లేదా హైందవ కట్టడాలకు కానివ్వండి, గుళ్ళు దేవాలయాలు వీటన్నిటి అభివృద్ధికి, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి మరి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏదైతే లక్ష్యంతో పనిచేస్తుందో ఆ లక్ష్యాలన్నీ కూడా రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో నెరవేరాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను.